శివాయ. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి చాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 33 శ్లోకం నేర్చుకుందాము. శ్లోకం: నాలం వాసకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్ అస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. నాలం వాసకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్ అస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఓం నమ శివాయ. 32వ శ్లోకంలో స్వామి నిన్ను విషము అలాంటివి ఏవి నిన్ను ఏమి చేయలేవు, నీవు శాశ్వతుడు నిత్యమైన వాడివి అని మనకి 32వ శ్లోకంలో చెప్పారు. ఎలాగా? అంతటి కాలకూట విషం కూడా ఆయన్ని ఏమి చేయలేకపోయింది. ఆ కాలకూట విషాన్ని సేవించి కూడా ఆయన చక్కగా నిలదొక్కొని ఉన్నారు కాబట్టి ఆయన ఏంటి? శాశ్వతమైన వాడు. అలా 32వ శ్లోకంలోని ఆయన శాశ్వతమైన తత్వాన్ని చూపిస్తూ మిగతా దేవతలందరూ అశాశ్వతం. ఎలా అంటారా? చివరికి సృష్టికర్త బ్రహ్మ అయినా సరే ఒక కల్పకాలం మాత్రమే ఉంటారు. ఇంద్రుడైనా సరే అలాగే ఉంటారు. ఎలా అంటారా? కల్పానికి ఒక బ్రహ్మ అంటారనమాట. అంటే వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. మనకి శాశ్వతంగా ఈ సృష్టి మొదటిలో అంతంలో ఉండేది ఎవరయ్యా అంటే శివపార్వతులు మాత్రమే అని గుర్తు చేసుకుంటూ నువ్వు ఉండగా నేను మిగతా దేవతల్ని ఎందుకు వేడుకోవటం అంటూ మనకి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చెప్తున్నారు స్వామివారు చక్కగా. ముందుగా ఈ శ్లోకంలోని ప్రతి పదానికి అర్థం ఒకసారి చూసుకొని తర్వాత అర్థం తెలుసుకుందాం. హే స్వామిన్ అంటున్నారు. అంటే సర్వభూతాలకి అధ్యక్షుడువైన ఓ దేవా, ఓ శివ, భవతః మీ యొక్క, నతిర్వా అంటే నమస్కారం, 2 చేతులెత్తి నమస్కరించిన అంటే వినండి. ఇక్కడ ఏంటంటే 7 రకాలైన పూజలు అని చెప్పాను కదా, 7 రకాలుగా ఆయన పూజించడం. దానిలో మొదటిది నతిర్వా, 2 చేతులెత్తి నమస్కారం. తర్వాత నుతిర్వా, నుతి అంటే మనం వాక్కుతో చేసే స్తోత్రాలు అలాంటివి అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? పూజావా, నీ యొక్క పూజ చేసిన, మనం రోజు సాధారణంగా చేసుకుంటాం కదా, ఆ పూజ గురించి చెప్తున్నారు. స్మరణం అంటే మనస్సులోనే స్వామి వారిని స్మరించుకోవటం, అది సింపుల్ పని. కథాశ్రవణం అంటే ఆయన యొక్క కథలను పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే శ్రద్ధగా చెవు పెట్టి వినటం అన్నమాట. దాన్ని కథాశ్రవణం అంటారు. దీనిలోనే ఇంకొక పదం ఆలోకనం. ఆలోకనం అంటే మన కన్నులతో ఆయన మూర్తిని దర్శించుకోవటం. ఈ 7 రకాలైన ముఖ్యమైన పూజా విధానాలని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? కథాశ్రవణం చెవులతో నీ చేతులు వినడం, ఆలోకనం కన్నులతో నీ మూర్తిని చూడటం, సకృదేవ ఒక్కసారి మాత్రమే, భవతః మీ యొక్క, సేవ భజనం, మాదృశాం మా వంటి వారికి అంటే మా లాంటి వాళ్ళకి, నాలంబ అంటే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము, నాలంబ అంటే చాలదా అని అర్థం. ఇతః ఈ పైన ఉపాయాన్ని విడిచి అంటే ఇప్పుడు ఈ చెప్పిన 7 రకాలైన పద్ధతులను వదిలేసి ముక్తి మోక్షము, కావా ఎలాంటిది, ఎట్టిది, కుతోపి పై ఉపాయములలోనే ఒకదాని నుండి ఏదైనా సరే,
భవతి చేత్ ముక్తి కలిగిస్తుంది. ఏది చేసినా కానీ పైన 7 చెప్పిన విధానాల్లో ఏది చేసినా కానీ ముక్తి కలుగుతుంది. తదా అలాంటప్పుడు అస్థిర శాశ్వతం కాని దేవత దేవతల యొక్క అనుసరణ వాళ్ళని అనుసరించి ఉండటం ఆయాసేన ఆయాసమే కదా! వాళ్ళని అనుసరించి ఉండడం వల్ల ఏమొస్తుందంట మనకి? ఆయాసం మాత్రమే వస్తుందంట. కిం లభ్యతే ఏమి లాభము ప్రార్థనీయం కోరదగినదియు కిం ఏమున్నది అలాంటి వాళ్ళని కోరదగింది ఏముంది అంటున్నారు. ఇక్కడ ఒక శివుణ్ణి మాత్రమే శాశ్వతుడు అని చెప్తూ మిగతా దేవతలు తక్కువ అని కాదు. నిజానికి వాస్తవానికి వారందరికీ కూడా మనలాగా మరణం అనేది ఉంటుంది. ఒక కల్పకాలం మాత్రమే ఉంటారు. ఇంద్రుడైనా బ్రహ్మ అయినా ఇంకా ఏ ఇతర దేవతలైనా మనం పూజించే ఎవరైనా సరే ఒక కల్పకాలం మాత్రమే ఉంటారంట. ఈ శివుడు శాశ్వతమైన వాడు. మరి అలాంటి వాళ్ళని అలాంటి అతన్ని ఏం చేయమంటున్నారు? 7 రకాలుగా పూజించుకోమంటున్నాడు. ఆ 7 రకాల్లో ఏదో ఒక్కదాన్ని చేసినా సరే నాయనా నువ్విచ్చేస్తావు మాకు చక్కగా ముక్తిని అంటున్నారు. అదెలాగో ఒకసారి అర్థం ద్వారా చూద్దామా? ఓ దేవా! ఒక్కసారి నీ సేవ కానీ, నమస్కారం కానీ, స్తోత్రం కానీ, పూజ కానీ, స్మరణ కానీ, కథాశ్రవణం కానీ ఏదైనా సరే మా బోటి వారికి చాలదా? ఓ స్వామి, అస్థిరమైన దేవతలను కష్టంతో సేవించి ఏం లాభం? వాళ్ళని అనుసరిస్తే వచ్చే లాభం ఏంటి? ఆయాసమే మిగులుతుంది మాకు. ఇంతకంటే ముక్తి ఏమి కలదు? ఎచ్చటి నుండి కలుగుతుంది మాకు? ఇంతకంటే నిన్ను కోరుకోవలసింది ఏంటి అని అడుగుతున్నారు చక్కగా ఆచార్యుల వారు. ఏమని? స్వామి నేను తరించడానికి ఎంత కావాలి అసలు అని అడుగుతున్నారు. ఏదో ఒకలాగా నిన్ను కొంత సేవిస్తే చాలు. మానవుడు కోరుకున్న దానికంటే ఎక్కువగా నువ్వు ఫలాలు ఇస్తుంటావంట. అంతే కదా! చిన్న కోరిక ఒకటి కోరితే చాలంట. ఆయన గాని తృప్తి పడిపోతే మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడంట. అది ఎలాగో చూద్దాం మరి. అది నీ నిజమైన స్వరూపం స్వామి. అయితే నా వంటి వాడు తరించడానికి ఏమాత్రం కావాలే? 2 చేతులు పైకెత్తి నీకొక దండం పెడితే చాలదా? నాలంబా అని అడుగుతున్నారు. తెలిసిన స్తోత్రం ఏదో పఠిస్తే సరిపోతుంది కదా! ఎప్పుడో ఒకసారి నిన్ను పూజించినా, లేదా అనుక్షణం మనస్సులో ఓం నమ శివాయ అని నిన్నే స్మరించినా, లేదా పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళు ఉంటే ఏం చెప్తుంటారు? అదో ఇదో ఇదో ఏదో ఒకటి దేవుడి గురించి చెప్తుంటారు. వాళ్ళు అలా చెప్పేటప్పుడు చెవి ఒగ్గి చక్కగా అది విన్నా సరిపోతుందంట కదా! శ్రవణం చేసినా మనస్సంతా నిండిపోయేలాగా నీ మూర్తిని తేరిపారా చూసినా చాలు కదా అంటున్నారు. చూడండి, ఇవేమి చేయలేకపోయినా పర్వాలేదు. మనస్సంతా ఆయన మూర్తితో నింపుకొని మన మనస్సుని తేరిపారా ఒకసారి చూసినా చాలంట. స్వల్పమైన ఏ చిన్న పని చేసినా అమితంగా సంతోషించి వరాలిచ్చే దొడ్డ దొరవు స్వామి నువ్వు. అటువంటి నిన్ను కాకుండా అనిత్యమైన అస్థిరమైన ఇతర దేవతలను ఏం ఫలితం కోరి పూజించాలి నేను చెప్పు అని అడుగుతున్నారు. వారి నుంచి నేను ఏం ఆశించాలి? వారేమీ నాకు ముక్తినివ్వలేరు. శాశ్వతంగా నిలిచే వరాలను ఇవ్వలేరు. అటువంటి వారిని పూజించి నేను ఏం శక్తిని సాధించాలి? ముక్తిని కాక మరేది కోరని నాకు ఎంత మంచి మాటో! ముక్తిని కాక మరేది కోరని నాకు నిన్ను కాక ఇతరులను ప్రార్థించడం వల్ల ఏం జరుగుతుంది చెప్పు? ఏం ఒరుగుతుంది చెప్పు అంటున్నారు. ఎంత అందమైన పదాలతో మోక్షాన్ని అడుగుతున్నారు. అది కూడా చాలా సూక్ష్మమైన పద్ధతిలో అడుగుతున్నారు. ఏంటి 2 చేతులెత్తి దండం పెట్టినా చాలంట. ఓం నమ శివాయ అని చెప్పి స్తుతించినా చాలంట. ఒక్కసారి ఆయన గురించి ఎవరైనా చెప్పుకుంటుంటే వినినా చాలంట. లేకపోతే ఆయన మూర్తిని మనసులో నింపుకున్నా చాలంట. ఎన్ని ఎన్ని ఈజీ పద్ధతులు చెప్తున్నారో చూడండి. సాధారణమైన పూజ చేసుకున్నా చాలంట. ఇవన్నిటి గురించి చెప్తూ ముక్తిని చాలా సులభంగా అడుగుతున్నారు మన ఆదిశంకరాచార్యుల వారు ఈ 33వ శ్లోకంలో. ఓం నమ శివాయ.